ఈ వీడియో చివరిదాకా చూడకపోతే నువ్వు శివుడి అసలు సృష్టితత్వాన్ని అర్థం చేసుకోలేవు. ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి తల్లి తండ్రి ఉంటారు. కానీ శివుడు, అతను పుట్టాడా లేదా ఎప్పుడు ఉన్నాడా? అసలు శివుడు దేవుడా లేదా దేవతలకే భయమేసే శక్తియా? ఈ ప్రశ్నలకు జవాబు పురాణాల్లో స్పష్టంగా ఉంది, కానీ అది ఎవ్వరూ పూర్తిగా చెప్పరు. ఈ కథ చివరిదాకా వింటేనే నువ్వు ఒక విషయం అర్థం చేసుకుంటావు. శివుడు ఎందుకు పూజించబడతాడో కాదు, మనిషి ఎందుకు శివుడిని అర్థం చేసుకోలేకపోతున్నాడో. సృష్టి మొదలు కాకముందు చీకటి లేదు, వెలుగు లేదు, శబ్దం లేదు, కాలం కూడా లేదు. అక్కడ ఉన్నది ఒక్కటే. దాన్ని శూన్యమనలేం, దాన్ని సంపూర్ణమనలేం. అది అస్తిత్వానికి ముందు ఉన్న అస్తిత్వం. వేదాలు దానిని నిర్వచించలేకపోయాయి, మనసు దాన్ని ఊహించలేకపోయింది, శబ్దం దాన్ని పలకలేకపోయింది. అందుకే ఋగ్వేదం అన్నది నో అస్య కశ్చన జనిత, అంటే దీనికి పుట్టుకు చెప్పగలవాడు ఎవరూ లేరు. ఆ పరబ్రహ్మమే కాలక్రమంలో మనుషులు అర్థం చేసుకునే రూపంలో శివతత్వంగా అవతరించింది. శివుడు అంటే ఒక వ్యక్తి కాదు, శివుడు అంటే ఒక శక్తి కాదు, శివుడు అంటే ఒక దేవుడు మాత్రమే కాదు, శివుడు అంటే జరిగే ప్రతిదానికి మూల కారణం. కానీ ఈ సత్యం దేవతలకే తెలిసింది కాదు. సృష్టి మొదలైన తరువాత బ్రహ్ముడు సృష్టిని విస్తరించాడు, విష్ణువు సృష్టిని సంరక్షించాడు. కాలం గడిచే కొద్దీ బ్రహ్ముడిలో అహంకారం పెరిగింది. అదే భావన వచ్చింది, నేనే ఈ జగత్తును నిలబెట్టేవాడు అని అనుకున్నాడు. ఈ అహంకారమే సృష్టిలో అసమతుల్యతను తీసుకువచ్చింది. అప్పుడే ఆకాశం చీలిపోయింది, భూమి కంపించింది, దిశలు తలతిప్పాయి. భూమి నుంచి ఆకాశం వరకు ఒక మహాస్తంభం ప్రత్యక్షమైంది. అది మంట కాదు, అది కాంతి కాదు, అది శక్తి కూడా కాదు, అది శివతత్వం. ఆ స్తంభానికి మొదలు కనిపించలేదు, ముగింపు కనిపించలేదు. అప్పుడు ఒక దివ్య స్వరం వినిపించింది, మీరిద్దరూ నన్ను తెలుసుకోకుండా మిమ్మల్ని దేవుళ్ళు అనుకుంటున్నారా? బ్రహ్ముడు ఆకాశంలోకి ఎగిరాడు, విష్ణువు పాతాళంలోకి దిగాడు. యుగాలు గడిచాయి, కాలం కరిగిపోయింది. విష్ణువు అలసిపోయి శేషుడిపై విశ్రామించాడు. బ్రహ్ముడు దారి తప్పి తిరిగి రాలేకపోయాడు. చివరికి ఇద్దరూ ఒక్క సత్యాన్ని అంగీకరించాడు, తాము దేవతలే గాని ఆదిశక్తి కాదని. అప్పుడు ఆ అగ్నిస్తంభం నిశ్చలమైంది, శాంతమైంది. అదే శివలింగం. ఇది శివుని జన్మ కాదు, ఇది శివుని ప్రకటన. అప్పుడే లోకానికి తెలిసింది, శివుడు పుట్టినవాడు కాదు, శివుడు సృష్టించబడినవాడు కాదు, శివుడు కాలానికి ముందు ఉన్నవాడు. కానీ కథ అక్కడితో ముగియలేదు. శివుడు నిరాకారుడు, నిర్గుణుడు, ధ్యానంలో లీనమైనవాడు. అయితే లోకం రూపం లేకుండా అర్థం చేసుకోలేదని పార్వతి శివుణ్ణి భర్తగా పొందాలని తపస్సు చేసింది. ఆమె తపస్సు భూమిని కంపించింది, ఆకాశాన్ని వణికించింది. దేవతలు భయపడ్డారు, ఈ శక్తి కొనసాగితే సృష్టే నశిస్తుంది అని. వారు శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు ధ్యానం నుంచి లేచి మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. జటలు, భస్మం, రుద్రాక్ష, శాంతమైన చూపు. అది జన్మ కాదు, అది కరుణతో తీసుకున్న రూపం. శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు, గృహస్థ ధర్మాన్ని చూపించాడు. గణేశుడి రూపంలో విఘ్నాలను తొలగించే తత్వాన్ని ఇచ్చాడు. స్కందుడి రూపంలో ధర్మయుద్ధాన్ని నేర్పాడు. కానీ శివుడు ఎప్పుడూ రాజాసనంలో కూర్చోలేదు, అతను శ్మశానంలో ఉన్నాడు. ఎందుకంటే జీవితం చివరి నిజం మరణమే అని గుర్తు చేయడానికి. శివుడు శవాల మీద నిలబడతాడు, ఎందుకంటే అహంకారం చచ్చినప్పుడే జ్ఞానం పుడుతుంది. శివుడు నాగాన్ని ధరిస్తాడు, ఎందుకంటే భయాన్ని నియంత్రించిన వాడే నిజమైన శక్తివంతుడు. శివుడు గంగను జటల్లో బంధించాడు, ఎందుకంటే భావోద్వేగాలను అదుపులో పెట్టిన వాడే సమతుల్యత పొందుతాడు. శివుడు చంద్రుణ్ణి తలపై ధరించాడు, ఎందుకంటే మన లోకంలో సైకిల్స్ ఆఫ్ లైఫ్, మూడ్స్, చేంజెస్ చూపించే సాధనం. చంద్రుడు శివుని జటల్లో లేదా తలపై ఉండటం ద్వారా మనం మనలోని ఆవేశాలను, భావోద్వేగాలను నియంత్రించటం నేర్చుకుంటాం. మనలోని శాంతి, స్థిరత్వం, జీవితం మార్పులను అర్థం చేసుకోవడానికి ఇది ఒక రీతిగా మారింది. ఇలా శివుడు దేవుడిగా కాదు, జీవిత సిద్ధాంతంగా మారాడు. అందుకే శివుని జన్మకథ పుట్టుక కథ కాదు, అది మనిషి అహంకారం నుంచి జ్ఞానానికి చేసే ప్రయాణ కథ. శివుడు ఎక్కడ పుట్టాడని అడగడం కాదు, శివతత్వం మనలో ఎప్పుడు పుడుతుందో తెలుసుకోవడమే అసలు ప్రశ్న. ఎందుకంటే శివుడు కాలం కాదు, కాలానికే ఆరంభం. ఈ కథ చివరి వరకు వింటే నువ్వు శివుడి కరుణ, శాంతి, ప్రేమను అర్థం చేసుకుంటావు. శివుడు ఎక్కడ పుట్టాడో కాదు, కానీ ప్రతి మనసులో పుడే ప్రేమ, కరుణ, శాంతి అతనే. ఇప్పుడు నువ్వు ఈ ప్రేమలో భాగమవ్వాలి. శివుడి ఆశీర్వాదంతో నీ భయం, కోపం, అహంకారం తగ్గుతుంది.
నీ మనసు శాంతి పొందుతుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకున్న ప్రేమ, కరుణ, భక్తి నీ జీవితంలో నిలిచేలా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. కమెంట్లో ఓం నమః శివాయ రాయి. లైక్ చేయి మరియు ఈ శివుని ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకో.